హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మిస్టర్ సఖీ. ఈరోజు మిస్టర్ సఖీ కార్యక్రమంలో మనం ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్లో ఉన్నాం. మరి ఈరోజు లేటెస్ట్ కలెక్షన్స్ని చూసేద్దాం. సో వ్యూయర్స్, చూస్తున్నాం కదా, ఫస్ట్ శారీ చూసేస్తున్నాం. అండ్ మంచి పీచ్ కలర్లో శారీ అంతా ఉంటుంది. పైనుంచి చూసుకున్నట్టయితే పైన బార్డర్ మనకి 2 బార్డర్స్ వస్తాయి. ఒకటి గ్రీన్ బార్డర్ అండ్ ఇంకోటి పింక్ బార్డర్. అండ్ మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్ బుటీస్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. సో మధ్యలో మనకి ఒక లీఫ్ బుటీ గ్రీన్ కలర్లో ఉంటుంది అండ్ పింక్ కలర్లో ఫ్లవర్ బుటీ అన్నది హైలైట్ అవుతూ ఆల్టర్నేటివ్గా మనకి ఇదే బుటీస్ కంటిన్యూ అవుతాయి. అండ్ ఆ కింద చూసినట్టయితే యాస్టీస్ మనకి పైన ఏదైతే బార్డర్ ఉందో 2 బార్డర్స్ అన్నది హైలైట్ చేస్తూ కింద కూడా మనకి అదే బార్డర్ హైలైట్ అవుతుంది. గ్రీన్ బార్డర్ అండ్ పింక్ బార్డర్ అన్నది హైలైట్ అవుతూ శారీ మొత్తం కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా పళ్ళు విషయానికి వస్తే పళ్ళు చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లోనే తీసుకున్నారు. సో మనకి ఒక ఎడ్జ్ అంతా కూడా గ్రీన్ కలర్ హైలైట్ అవుతూ ఉంటుంది అండ్ మిడిల్ అంతా కూడా మనకి పింక్ కలర్ ఫ్లవర్స్ హైలైట్ అవుతూ గ్రీన్ కలర్ ఫినిషింగ్ ఇస్తూ మనకి పళ్ళు అంతా కూడా ఇంత రిచ్గా కంటిన్యూ అవుతుంది. అండ్ ఇక బ్లౌజ్ చూసినట్టయితే మనకి బ్లౌజ్ అంతా కూడా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. విత్ 2 సైడ్స్ కూడా మనకి బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. సో సింపుల్గా మనం ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 1600 రూపీస్కి అవైలబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ శారీ కూడా చూసేద్దాం. సో వ్యూయర్స్, చూసినాం కదా, నెక్స్ట్ శారీ మనకి బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో రన్ అవుతుంది. లంగావోని స్టైల్. ఫస్ట్ షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి బ్లాక్ కలర్ రన్ అవుతూ మధ్యలో అంతా కూడా మనకి షోల్డర్ పార్ట్ మీద హైలైట్ డిజైన్ అన్నది మనకి ఒక ఫ్లవర్ డిజైన్ అన్నది హైలైట్ చేస్తారు షోల్డర్ పార్ట్. సో షోల్డర్ పార్ట్ చూసుకున్నట్టయితే మొత్తం అంతా మ్యాంగో బుటీ స్టైల్లో మనకి పింక్ ఎల్లో గ్రీన్ కాంబినేషన్లో ఫ్లవర్స్ అన్నది హైలైట్ చేస్తూ మనకి షోల్డర్ పార్ట్ అంతా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇక పైన బార్డర్ చూసినట్టయితే పైన బార్డర్ అంతా కూడా మనకి బ్రౌన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. బ్లాక్కి బ్రౌన్ కలర్ కాంబినేషన్ తీసుకొని ఇదే బార్డర్ మనకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. పైన అంతా కూడా బ్లాక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. కింద ఫ్రిల్స్ చూసుకున్నట్టయితే మనకి మొత్తం అంతా కూడా క్రీమ్ కలర్ కాంబినేషన్తో హైలైట్ అవుతూ ఉంటుంది. సో ఫ్రిల్స్ పార్ట్లో కూడా మనకి ఏదైతే బార్డర్ ఉందో బ్రౌన్ కలర్ బార్డర్ అది రన్ అవుతూ దానికి ఇంకో బార్డర్ బ్లాక్ కలర్ బార్డర్ యాడ్ చేస్తూ 2 సైడ్స్ కూడా మనకి ఫ్రిల్స్ పార్ట్ అంతా కూడా ఇలాగే రన్ అవుతుంది. సో పైన అంతా బ్లాక్ అండ్ కిందకు వచ్చేసరికి క్రీమ్ కలర్ హైలైట్ అవుతూ శారీ అంతా కూడా లంగావోని స్టైల్లో హైలైట్ అవుతుంది. అండ్ ఇంకా బ్లౌజ్ చూసినట్టయితే మనకి ప్లెయిన్ బ్లాక్ కలర్ బ్లౌజ్ అనేది హైలైట్ చేస్తూ మనకి హ్యాండ్స్కి బార్డర్ అన్నది కూడా ఈ వైట్ లైన్ బార్డర్ పైపింగ్ అనేది కూడా హైలైట్ చేశారు. సో ఈ శారీ కాస్ట్ మనకు ఓన్లీ 400 రూపీస్కి అవైలబుల్ ఉంది. అండ్ వ్యూయర్స్, చూసాం కదా, ఈరోజు చూసిన శారీస్ అన్నీ కూడా మనకి ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్లో అవైలబుల్ ఉన్నాయి. సో వ్యూయర్స్, నెక్స్ట్ శారీ చూస్తున్నాం కదా, నెక్స్ట్ శారీ అంతా కూడా మనకి పింక్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో శారీ రన్ అవుతుంది. పైనుంచి చూసినట్టయితే మనకి అవుట్లైన్ అంతా కూడా గ్రీన్ అన్నది హైలైట్ అవుతూ శారీ అంతా కూడా ఇలాగే రన్ అవుతుంది. అండ్ ఇంకా కింద మనకి బార్డర్ అన్నది 2 బార్డర్స్ అన్నది ఎలివేట్ చేశారు. ఒక బార్డర్ అంతా కూడా మనకి రెడ్ కాంబినేషన్లో గోల్డ్ బార్డర్ హైలైట్ అవుతూ ఉంటుంది. ఇంకో బార్డర్ అంతా కూడా మనకి బ్లూ బ్యాక్గ్రౌండ్ మీద మ్యాంగో బుటీస్ అన్నది హైలైట్ అవుతూ ఈ 2 బార్డర్స్ అన్నది ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా మిడిల్ పార్ట్ చూసినట్టయితే మిడిల్ అంతా కూడా పింక్ ప్లెయిన్ బేస్ మీద మనకి గోల్డెన్ కలర్ బుటీస్ అనేది హైలైట్ చేస్తూ ఈ బుటీస్ అనేది దగ్గరగానే శారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా కింద బార్డర్ చూసినట్టయితే గ్రీన్ కలర్ బార్డర్ మీద కంప్లీట్ లోటస్ ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ అవుతూ అదే క్రీపర్డ్ వర్క్ మనకి బార్డర్ అంతా కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఆ కింద చూసినట్టయితే యాస్టీస్ మనకి పైన ఏదైతే కడ్డీ బార్డర్ ఇచ్చారో అదే బార్డర్ విత్ గ్రీన్ బార్డర్ అనేది కంటిన్యూ అవుతూ కింద బార్డర్ ఇంతే హెవీగా రన్ అవుతుంది. అండ్ ఇంకా పళ్ళు చూసినట్టయితే పళ్ళు అంతా కూడా మనకి కాంట్రాస్ట్ తీసుకున్నారు. పింక్కి గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ తీసుకొని పళ్ళు అంతా కూడా పైన అంతా కూడా లోటస్ ఫ్లవర్స్ అనేది హైలైట్ చేస్తూ కిందంతా కడ్డీ బార్డర్ అండ్ మిడిల్లో చూసుకున్నట్టయితే మనకి డైమండ్ డిజైన్ హైలైట్ చేస్తూ మళ్ళీ ఫినిషింగ్ కూడా మనకి సేమ్ యాస్టీస్ లోటస్ ఫ్లవర్స్ అనేది హైలైట్ చేశారు. సో పళ్ళు అంతా కూడా ఇంతే రిచ్గా ఉంటుంది. అండ్ ఇంకా బ్లౌజ్ చూసినట్టయితే శారీ అంతా మనకి పింక్ ఉంది కాబట్టి వైట్ కాంట్రాస్ట్ గ్రీన్ బ్లౌజ్ తీసుకున్నారు. గ్రీన్ బ్లౌజ్ తీసుకొని 2 సైడ్స్ కూడా యాస్టీస్ మనకి శారీలో ఏదైతే బార్డర్ రన్ అయిందో అదే బార్డర్ మనకి బ్లౌజ్లో కూడా రన్ అవుతుంది. అండ్ ఈ శారీ కాస్ట్ మనకి 8750 రూపీస్కి అవైలబుల్ ఉంది. అండ్ అలాగే నెక్స్ట్ శారీ చూసేద్దాం. సో వ్యూయర్స్, నెక్స్ట్ శారీ చూస్తున్నాం కదా, నెక్స్ట్ శారీ అంతా కూడా మనకి క్రీమ్ అండ్ టిష్యూ మిక్స్ అవుతూ ఆరెంజ్ కలర్ బేస్తో మనకి హైలైట్ అవుతూ ఉంటుంది. సో పై బార్డర్ చూసినట్టయితే శారీ అంతా టిష్యూ కాబట్టి మనకి హోల్ శారీ అంతా కూడా చక్కగా షైన్ అవుతూ ఉంటుంది. సో పై బార్డర్ అంతా కూడా మనకి బ్రైట్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది. సో ఇదే బార్డర్ మనకి కొంచెం హెవీగా శారీ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ ఆరెంజ్ కలర్ కిందే మనకి కడ్డీ బార్డర్ ఒక చిన్న గోల్డ్ బార్డర్ అనేది ఎలివేట్ అవుతూ ఇదే బార్డర్ మనకి శారీ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది.
అండ్ ఇంకా కింద చూసినట్టయితే మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా బుటీస్ అనేది హైలైట్ అవుతుంది. ఆరెంజ్, గ్రీన్, పింక్ కలర్ కాంబినేషన్లో ఫ్లవర్ బుటీస్ అన్నది హైలైట్ అవుతూ దగ్గరగానే ఈ బుటీస్ అన్నవి శారీ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. సో క్రీమ్ బేస్ మీద మనకి కలర్స్ అన్నీ కూడా చాలా ఎలివేట్ అవుతాయి. అండ్ ఆ కింద బార్డర్ చూసినట్టయితే యాస్టీస్ మనకి పైన ఏదైతే బార్డర్ ఉందో ఆరెంజ్ అండ్ గోల్డ్ కలర్ బార్డర్, అదే బార్డర్ మనకి కింద కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా పళ్ళు విషయానికి వస్తే పళ్ళు అంతా కూడా మనకి చాలా సింపుల్గా ఈ ఆరెంజ్ కలర్ ఏదైతే తీసుకున్నామో బార్డర్స్, అదే ఆరెంజ్ కలర్తో మనకి పళ్ళు అన్నది తీసుకొని ఇటు అటు కూడా మనకి గోల్డ్ లైన్స్ అన్నది ఎలివేట్ చేశారు. అండ్ ఇంకా బ్లౌజ్ చూసినట్టయితే బ్లౌజ్ కూడా మనకి ఆరెంజ్ కలర్ షేడ్ ఇస్తారు. శారీ అంతా కూడా మనకి క్రీమ్ బేస్ మీద ఉంది కాబట్టి ఆరెంజ్ అనేది కాంట్రాస్ట్గా ఉంటుంది. సో ఇది కూడా మనకి ప్లెయిన్గా లేకుండా ఇందులో కూడా మనకి లైన్స్ అనేది హైలైట్ అవుతూ ఉంటాయి. అలాగే మనకి బార్డర్స్ 2 సైడ్స్ కూడా మనకి బార్డర్స్ అనేది కంటిన్యూ అవుతుంది. సో శారీ మొత్తం కూడా మనకి క్రీమ్ కలర్ బేస్ మీద ఆరెంజ్ వచ్చేసరికి చాలా హైలైట్ అయింది. అండ్ ఈ శారీ కాస్ట్ మనకి 2050. సో వ్యూయర్స్ చూస్తున్నాం కదా, నెక్స్ట్ శారీ చూస్తున్నాం. నెక్స్ట్ శారీ అంతా కూడా మనకి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో ఉంటుంది. పైన అంతా కూడా ఆరెంజ్ అండ్ కింద టిష్యూతో రన్ అవుతుంది. పై బార్డర్ చూసినట్టయితే పై బార్డర్ అంతా కూడా మనకి కడ్డీ బార్డర్ హైలైట్ అవుతూ శారీ మొత్తం కూడా ఇలాగే ఉంటుంది. అండ్ ఇంకా మిడిల్ పార్ట్ చూసినట్టయితే ఒక హాఫ్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఆరెంజ్ కలర్ అన్నది హైలైట్ అవుతుంది. అండ్ ఆ కింద చూసినట్టయితే మనకి ఇంకో హాఫ్ అంతా కూడా టిష్యూ మీద మనకి క్రీపర్ వర్క్ అన్నది, లోటస్ డిజైన్ వర్క్ అన్నది హైలైట్ అవుతుంది. సో మనకి లోటస్ ఎడ్జెస్ అంతా కూడా సిల్వర్తో హైలైట్ చేస్తూ గోల్డ్ కలర్ లీవ్స్ అన్నది హైలైట్ చేస్తూ మనకి ఇందులో డిజైన్ అన్నది హైలైట్ అవుతుంది. అండ్ ఆ కింద చూసినట్టయితే మనకి పోల్కా డాట్స్ కూడా హైలైట్ చేశారు. ఒక ఆరెంజ్ అండ్ ఒక గోల్డ్ కలర్ పోల్కా డాట్ తీసుకొని ఇంకొక హాఫ్ అంతా కూడా ఇంతే రిచ్గా హెవీగా కంటిన్యూ అవుతుంది. అండ్ ఆ కింద చూసినట్టయితే యాస్టీస్ పైన ఏదైతే బార్డర్ చూసామో అదే బార్డర్ మనకి కింద కూడా కంటిన్యూ అవుతుంది. సో దీనికి పళ్ళు అని ఏం సపరేట్గా ఉండదు. స్టార్టింగ్ నుంచి మనకి శారీ అంతా కూడా ఇంతే హెవీగా రన్ అవుతుంది. అండ్ ఇంకా బ్లౌజ్ చూసినట్టయితే బ్లౌజ్ కూడా మనకి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లోనే ఉంటుంది. ఒక హాఫ్ అంతా ప్లెయిన్ ఇచ్చి ఇంకో హాఫ్ అంతా టిష్యూతో రన్ అవుతూ బ్లౌజ్ కూడా ఇంతే హెవీగా ఉంటుంది. అండ్ ఈ శారీ కాస్ట్ మనకి 2200 రూపీస్కి అవైలబుల్ ఉంది. అండ్ అలాగే నెక్స్ట్ శారీ చూసేద్దాం. సో నెక్స్ట్ శారీ చూసినాం కదా, నెక్స్ట్ శారీ అంతా కూడా స్కై బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో రన్ అవుతుంది. పైన బార్డర్ చూసినట్టయితే మనకి డైమండ్ పింక్ కలర్ అన్నది హైలైట్ అవుతూ ఇదే బార్డర్ శారీ అంతా కూడా ఇలాగే రన్ అవుతుంది. అండ్ మిడిల్ అంతా కూడా మనకి ప్లెయిన్గానే ఉంటుంది. అండ్ కింద బార్డర్ మాత్రం హైలైట్ అవుతుంది. సో కింద బార్డర్ చూసినట్టయితే మనకి మ్యాంగో బుటీ అనేది హైలైట్ చేస్తూ మొత్తం పింక్ కలర్ కాంబినేషన్లో హైలైట్ చేస్తారు. అండ్ దాని కింద కూడా పైన ఏదైతే బార్డర్ చూసామో డైమండ్స్ బార్డర్, అదే బార్డర్ కింద కూడా కంటిన్యూ అవుతుంది. సో శారీ మొత్తం కూడా ఈ 2 బార్డర్స్ వల్ల హైలైట్ అని చెప్పొచ్చు. అండ్ పళ్ళు కూడా దీనికి హైలైట్ అని చెప్పొచ్చు. పళ్ళు తీసుకుంటే మనకి మల్టీ కలర్ కాంబినేషన్లో పళ్ళు తీసుకున్నారు. మెరూన్, పింక్, గ్రీన్ ఇలా 3 or 4 టైప్ ఆఫ్ కలర్స్ తీసుకొని పళ్ళు అంతా కూడా లైన్స్ తీసుకొని చాలా హైలైట్ చేశారు. అండ్ ఇంకా బ్లౌజ్ తీసుకున్నట్టయితే బ్లౌజ్ అంతా కూడా మనకి శారీ అంతా ప్లెయిన్ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా మనం ప్లెయిన్ తీసుకొని 2 సైడ్స్ కూడా బార్డర్ అనేది యాస్టీస్ కంటిన్యూ అవుతుంది. సో కింద మ్యాంగో బుటీ కంటిన్యూ అవుతూ పైన డైమండ్ బుటీ అనేది కంటిన్యూ అవుతూ హైలైట్ అవుతుంది. అండ్ ఈ శారీ కాస్ట్ మనకి 1050 రూపీస్కి అవైలబుల్ ఉంది. అండ్ అలాగే వ్యూవర్స్ చూసినాం కదా, ఈ శారీస్ అన్నీ కూడా మనకి ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ అలాగే నెక్స్ట్ శారీ చూసేద్దాం. సో నెక్స్ట్ శారీ చూసేస్తున్నాం. నెక్స్ట్ శారీ అంతా కూడా మనకి రెడ్ కలర్ బేస్ మీద రన్ అవుతుంది. పైనుంచి చూసుకున్నట్టయితే బార్డర్ అంతా కూడా మనకి చాలా సింపుల్గా ఉంటుంది. జస్ట్ చిన్న గోల్డ్ కలర్ లైన్స్ అనేది హైలైట్ అవుతూ పై బార్డర్ అంతా కూడా ఇలాగే రన్ అవుతుంది. అండ్ ఇంకా మిడిల్లో చూసినట్టయితే మనకి మిడిల్లో అంతా కూడా కంప్లీట్ క్రీపర్ డిజైన్ అన్నది గోల్డ్ కలర్ థ్రెడ్తో హైలైట్ చేస్తూ ఎక్కడ గ్యాప్ లేకుండా మనకి లోటస్ ఫ్లవర్ కానీ లీవ్స్ కానీ అంతా కూడా హైలైట్ అవుతూ మనకి మొత్తం ఇదే డిజైన్ ఆల్ ఓవర్ శారీ అన్నది కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా కింద చూసినట్టయితే మనకి పైన ఏదైతే లైన్స్ ఉన్నాయో అదే లైన్స్ మనకి కింద కూడా కొంచెం ఎక్కువ లైన్స్ తీసుకొని కింద బార్డర్ అనేది హైలైట్ చేస్తూ శారీ మొత్తం కూడా అలాగే రన్ అవుతుంది. సో మనకి స్టార్టింగ్ నుంచి ఇంతే హెవీ డిజైన్ ఉంటుంది కాబట్టి పళ్ళు అని ఏం సెపరేట్గా ఉండదు. అండ్ ఇంకా బ్లౌజ్ చూసినట్టయితే బ్లౌజ్ అంతా కూడా మనకి ప్లెయిన్ వస్తుంది. శారీ అంతా చాలా హెవీగా ఉంది కాబట్టి బ్లౌజ్ మనం ప్లెయిన్ బ్లౌజ్ తీసుకొని ఇటు అటు కూడా మనకి బార్డర్స్ అనేది కంటిన్యూ అవుతాయి. సో మనకి రెడ్ మీద గోల్డ్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి శారీ అంతా కూడా చాలా హైలైట్ అవుతుంది. అండ్ ఈ శారీ కాస్ట్ మనకి 2200 రూపీస్కి అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ చూసినాం కదా, ఈ శారీస్ అన్నీ కూడా మనకి ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ అలాగే నెక్స్ట్ శారీ చూసేద్దాం. సో నెక్స్ట్ శారీ చూసినట్టయితే నెక్స్ట్ శారీ అంతా కూడా మనకి మెహందీ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో రన్ అవుతుంది. పైన చూసుకున్నట్టయితే పైన అంతా కూడా మనకి పింక్ కలర్ బార్డర్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. అండ్ దానికి వేరియేషన్ కోసం చిన్న ఇక్కత్ డిజైన్ అనేది హైలైట్ చేస్తూ బార్డర్లో మనకి శారీ అంతా కూడా ఇదే బార్డర్ రన్ అవుతుంది. అండ్ ఇంకా మిడిల్ పార్ట్ చూసినట్టయితే మొత్తం కూడా మెహందీ గ్రీన్ కాంబినేషన్ బేస్ మీద మనకి ఇక్కత్ స్టైల్ అనేది హైలైట్ చేస్తూ మస్టర్డ్ అండ్ ఆరెంజ్ కలర్ హైలైట్ చేస్తూ మనకి శారీ మొత్తం కూడా ఇదే బుటీస్ రన్ అవుతాయి. అండ్ ఇంకా కింద చూసినట్టయితే యాస్టీస్ మనకి పైన ఏదైతే బార్డర్ ఉందో పింక్ అండ్ ఇక్కడ డిజైన్ బార్డర్, అదే బార్డర్ మనకి కింద కూడా కంటిన్యూ అవుతుంది.
పళ్ళు చూసినట్టయితే పళ్ళు అంతా కూడా మనకి కాంట్రాస్ట్ పింక్ కలర్లో తీసుకున్నారు. ఇందులో కూడా మనకి సిమెంట్ కలర్, గ్రే కలర్, మస్టర్డ్ కలర్తో హైలైట్ చేస్తూ ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ చేస్తూ పళ్ళు మొత్తం కూడా ఇంతే హెవీగా రన్ అవుతూ 2 సైడ్స్ బార్డర్ కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా బ్లౌజ్ తీసుకున్నట్టయితే బ్లౌజ్ అంతా కూడా మనకి ప్లెయిన్ పింక్ కాంబినేషన్లోనే రన్ అవుతూ 2 సైడ్స్ కూడా కడ్డీ బార్డర్ అనేది హైలైట్ అవుతుంది. అండ్ ఈ శారీ కాస్ట్ మనకి 3400 రూపీస్కి అవైలబుల్ ఉంది. అండ్ వ్యూయర్స్ చూస్తున్నాం కదా, శారీస్ అన్నీ కూడా మనకి ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ అలాగే నెక్స్ట్ శారీ కూడా చూసేద్దాం. సో నెక్స్ట్ శారీ చూస్తున్నాం. నెక్స్ట్ శారీ అంతా కూడా మనకి గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో హైలైట్ అవుతూ ఉంటుంది. పైన చూసుకున్నట్టయితే మనకి గ్రీన్ కలర్ కడ్డీ బార్డర్ అనేది చాలా హెవీగా తీసుకున్నారు. సో ఇదే బార్డర్ మనకి శారీ అంతా కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా 2 షేడ్స్ అనేది హైలైట్ అవుతుంది. పైన అంతా కూడా మనకి గ్రీన్ షేడ్ హైలైట్ అవుతూ కిందంతా కూడా ఆరెంజ్ షేడ్ హైలైట్ అవుతుంది. అండ్ అందులో డిజైన్ చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్ గోల్డ్ కలర్తో ఫ్లవర్ అండ్ లీఫ్ డిజైన్ అనేది హైలైట్ చేస్తూ మనకు ఒక క్రీపర్ స్టైల్ డిజైన్ అనేది కింద నుంచి పైదాకా కూడా కంటిన్యూ అవుతూ శారీ మొత్తం కూడా దగ్గరగా ఈ క్రీపర్ డిజైన్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా కింద చూసుకున్నట్టయితే మనకి ఆరెంజ్ కలర్ బార్డర్ అనేది హైలైట్ అవుతుంది. సో పైన మనకి గ్రీన్ కలర్ బార్డర్, కింద మనకి ఆరెంజ్ కలర్ బార్డర్ అనేది హైలైట్ అవుతూ శారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా పళ్ళు చూసినట్టయితే పళ్ళు అంతా కూడా మనకి చాలా హెవీ డిజైన్ తీసుకున్నారు. సేమ్ మనకి ఇందులో కూడా 2 షేడ్స్ వస్తూ ఇందులో మ్యాంగో అండ్ ఫ్లవర్ డిజైన్ హైలైట్ చేస్తూ పళ్ళు అంతా కూడా ఇంతే హెవీగా ఉంటుంది. అండ్ ఇంకా బ్లౌజ్ తీసుకుంటే మనకి బ్లౌజ్ అంతా కూడా కంప్లీట్ ఆరెంజ్ కలర్ కాంట్రాస్ట్ తీసుకున్నారు. సో ఆరెంజ్ కలర్ షేడ్ తీసుకొని 2 సైడ్స్ కూడా కడ్డీ బార్డర్ అనేది హైలైట్ చేశారు. సో శారీ అంతా కూడా కలర్ కాంబినేషన్తో హైలైట్ అవుతూ ఇలాగే రన్ అవుతుంది. అండ్ ఇంకా ఈ శారీ కాస్ట్ మనకి 6000 రూపీస్కి అవైలబుల్ ఉంది. సో చూడ్డానికి చాలా బాగుంది కాబట్టి ఇందులో వేరే ఏదైనా కలర్ మన క్వీన్కి కట్టి చూద్దాం. సో వ్యూయర్స్ చూసాం కదా, ఇందులో మనం రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చూసాం. ఇప్పుడైతే మనం ఆరెంజ్ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో శారీ చూస్తున్నాం. పైనంతా కూడా మనకి ఆరెంజ్ షేడ్లోనే కడ్డీ బార్డర్ అనేది హైలైట్ అవుతుంది. ఇంకా మిడిల్ అంతా కూడా మనకి చాలా హెవీగా క్రీపర్ అన్నది గోల్డ్ కలర్ కాంబినేషన్, అంటే హాఫ్ అంతా ఆరెంజ్, హాఫ్ అంతా కూడా ప్యారెట్ గ్రీన్, వీటి మీద కూడా మనకి మొత్తం క్రీపర్ డిజైన్ అనేది హైలైట్ అవుతూ శారీ మొత్తం కూడా ఇలాగే రన్ అవుతుంది. అండ్ ఇంకా కింద బార్డర్ చూసినట్టయితే యాస్టీజ్ మనకి పైన ఏదైతే కడ్డీ బార్డర్ ఉందో అదే కడ్డీ బార్డర్ కింద కూడా కంటిన్యూ అవుతుంది. సో ఇంకా ఫ్రిల్స్ పార్ట్ చూసుకున్నట్టయితే మనకి క్లియర్గా తెలుస్తుంది. ఆరెంజ్ అండ్ గ్రీన్ షేడ్లో మొత్తం క్రీపర్ అనేది హైలైట్ అవుతూ మనకి శారీ మొత్తం కూడా ఇలాగే రన్ అవుతుంది. అండ్ ఆ కింద కూడా యాస్టీస్ కడ్డీ బార్డర్ అనేది రన్ అవుతుంది. ఇంకా పళ్ళు చూసినట్టయితే పళ్ళు అంతా కూడా మనకి గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ తీసుకున్నారు. ఇందులో అంతా కూడా మనకి ఒక ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ చేస్తూ పళ్ళు అంతా కూడా యాస్టీస్ ఇలాగే ఉంటుంది. అండ్ ఇంకా బ్లౌజ్ తీసుకున్నట్టయితే బ్లౌజ్ మనకి ప్లెయిన్ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇస్తారు. సో జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ అంతా కూడా మనకి బేబీ పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో హైలైట్ అవుతూ ఉంటుంది. పైన చూసుకున్నట్టయితే మనకి పైన 2 బార్డర్స్ అనేది ఎలివేట్ చేస్తారు. ఒక బార్డర్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ బార్డర్ ఉంటుంది. ఇంకో బార్డర్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ మీదే గ్రీన్ కలర్ క్రీపర్ అనేది హైలైట్ చేస్తూ ఇంకో బార్డర్ ఇలా రన్ అవుతుంది. అండ్ అవుట్ లైన్ అంతా కూడా మనకి గ్రీన్తో హైలైట్ చేస్తారు. సో ఇదే బార్డర్ మనకి శారీ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బేబీ పింక్ బ్యాక్గ్రౌండ్ ఉంది. పైన అంతా కూడా చిన్న గోల్డ్ కలర్ బుటీస్ అనేది హైలైట్ అవుతూ ఉంటాయి. సో ఈ గోల్డ్ కలర్ బుటీస్, ఫ్లవర్ బుటీస్ అనేది మనకి దగ్గరగానే శారీ మొత్తం కూడా ఇంతే హైలైట్గా రన్ అవుతుంది. అండ్ ఇంకా కింద బార్డర్ చాలా హైలైట్ అని చెప్పొచ్చు. కింద మనకి ఒక 2 వేరియేషన్స్ తీసుకున్నారు. ఒక బార్డర్ అంతా కూడా పై బార్డర్ అంతా కూడా మనకి గోల్డ్లోనే రౌండ్ బుటీస్ అనేది హైలైట్ చేస్తూ టెంపుల్ డిజైన్ హైలైట్ చేస్తూ ఒక బార్డర్ రన్ అవుతాయి. మనకి కింద బార్డర్ యాస్టీస్ పైన ఏదైతే బార్డర్ ఉందో గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కడ్డీ బార్డర్ అదే రన్ అవుతుంది. సో కింద బార్డర్ అంతా కూడా చాలా హైలైట్ అవుతూ శారీ మొత్తం కూడా ఇలాగే రన్ అవుతుంది. అండ్ ఇంకా పళ్ళు చూసుకున్నట్టయితే పళ్ళు అంతా కూడా మనకి గోల్డ్ కలర్తో హైలైట్ అవుతుంది. సో పళ్ళులో మనం చూసుకున్నట్టయితే ఒక క్రీపర్ డిజైన్ అనేది హైలైట్ చేస్తూ పళ్ళు అంతా కూడా ఇంతే హైలైట్గా నడుస్తుంది. అండ్ మనకి బార్డర్స్ అనేది పళ్ళులో కూడా యాస్టీస్ కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా బ్లౌజ్ చూసినట్టయితే బ్లౌజ్ మనకి శారీ అంతా కూడా చాలా హెవీగా ఉంది కాబట్టి మనం బ్లౌజ్ ప్లెయిన్ తీసుకొని 2 సైడ్స్ కూడా కడ్డీ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఈ శారీ కాస్ట్ మనకి 1700 రూపీస్కి అవైలబుల్ ఉంది. అండ్ అలాగే నెక్స్ట్ శారీ చూసేద్దాం.
నెక్స్ట్ శారీ మనకి మొత్తం అంతా కూడా గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో నడుస్తుంది. పైన చూసినట్టయితే మనకి పింక్ కలర్ బార్డర్ అన్నది హైలైట్ చేశారు. అండ్ ఆ కింద చూసినట్టయితే మనకి గోల్డ్ కలర్ బార్డర్ అన్నది హైలైట్ చేశారు. సో బార్డర్ అంతా కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్లో ఇలాగే రన్ అవుతుంది. అండ్ ఇంకా మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే మనకి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ ఉంటుంది. అంటే ఒక హాఫ్ అంతా గ్రీన్ చెక్స్లో కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇంకో హాఫ్ అంతా కూడా మనకి పింక్ కలర్ మ్యాంగో బుటీ అన్నది హైలైట్ చేస్తూ మనకి ఇంకో హాఫ్ అంతా కూడా రన్ అవుతుంది. ఈ రెండింటి మధ్యలో వేరియేషన్ మనకి గోల్డ్ కలర్ లైన్ అన్నది హైలైట్ అవుతూ శారీ మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే ఉంటుంది. అండ్ ఆ కింద చూసినట్టయితే మనకి పైన పింక్ కలర్ బార్డర్ ఇచ్చారు, కింద బ్లూ కలర్ బార్డర్ అన్నది మనకి ఎలివేట్ అవుతుంది. సో బ్లూ కలర్ బార్డర్ అండ్ చిన్న కడ్డీ బార్డర్ అన్నది కూడా హైలైట్ అవుతూ కింద బార్డర్ అంతా కూడా అలాగే రన్ అవుతుంది. అండ్ ఇంకా పళ్ళు చూసుకున్నట్టయితే మనకి శారీ అంతా కూడా డిజైన్ ఉంది కాబట్టి చెక్స్ డిజైన్. పళ్ళు అనేది మనకి సింపుల్గా ప్లెయిన్ పళ్ళు తీసుకున్నారు విత్ 2 సైడ్స్ కూడా గోల్డ్ లైన్ అన్నది హైలైట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకా బ్లౌజ్ చూసుకున్నట్టయితే బ్లౌజ్ అంతా కూడా మనకి సెల్ఫ్ లైన్స్తోనే, అంటే శారీ మొత్తం ఏదైతే లైన్స్ అండ్ ప్లెయిన్ ఉందో అదే విధంగా మనకి బ్లౌజ్ కూడా కంటిన్యూ అవుతూ పింక్ బార్డర్ అండ్ బ్లూ బార్డర్ అన్నది కూడా ఎలివేట్ అవుతుంది. సో దీని కాస్ట్ వచ్చేసి మనకి 1070 రూపీస్కి అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ చూస్తున్నాం కదా, నెక్స్ట్ శారీ చూస్తున్నాం. మొత్తం అంతా కూడా మనకి గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో శారీ ఉంటుంది. సో చూసుకున్నట్టయితే పైన అంతా కూడా మనకి బార్డర్ బ్లూ కలర్లో హైలైట్ అవుతూ ఇదే బార్డర్ మనకి శారీ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా మిడిల్ చూసినట్టయితే మిడిల్ అంతా కూడా మనకి ప్లెయిన్ అన్నది హైలైట్ అవుతూ కింద మనకి బార్డర్ అన్నది చాలా హైలైట్ అవుతుంది. సో కింద చూసుకున్నట్టయితే మనకి ఈ బార్డర్ వల్ల శారీ అంతా కూడా చాలా హైలైట్ అవుతుందని చెప్పొచ్చు. మొత్తం అంతా కూడా మనకు ఒక ట్రీ డిజైన్ కానీ అలా ఒక విలేజ్ అట్మాస్ఫియర్ డిజైన్ అన్నది చాలా హైలైట్ అవుతూ మనకి కింద బార్డర్ అన్నది చాలా ఎలివేట్ అవుతూ మనకి శారీ మొత్తం కూడా ఇలాగే రన్ అవుతుంది. సో కింద బార్డర్ మనకి హెవీగా వచ్చింది కాబట్టి అది ఎలివేట్ అవ్వడానికి మనకి శారీ ప్లెయిన్ తీసుకోవడమే చాలా బాగుంటుంది. అండ్ అలాగే పళ్ళు చూసుకున్నట్టయితే పళ్ళు అంతా కూడా మనకి సేమ్ బ్లూ కలర్ కాంబినేషన్లో లైన్స్ అనేది హైలైట్ అవుతూ మొత్తం పళ్ళు అంతా కూడా సింపుల్గా లైన్స్ని హైలైట్ చేశారు. బ్లౌజ్ చూసినట్టయితే బ్లౌజ్ కూడా సేమ్ మనకి యాజ్ ఇట్ ఈజ్ రన్నింగ్ బ్లౌజే వస్తుంది. మొత్తం మిడిల్ అంతా కూడా ప్లెయిన్ గ్రీన్ ఇస్తూ పైన బార్డర్ ఏదైతే ఉందో పై బార్డర్ కింద బార్డర్ కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే కంటిన్యూ అవుతుంది. గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ హైలైట్ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా దీని రేట్ మనకి 1050 రూపీస్కి అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ చూస్తున్నాం కదా, ఈ శారీస్ అన్నీ కూడా మనకి ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ అలాగే నెక్స్ట్ శారీ చూసేద్దాం. సో వ్యూవర్స్ చూసారు కదా, ఈరోజు సఖీ ఫ్యాషన్స్లో చాలా వెరైటీస్ ఆఫ్ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ని, మరి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మంచి మంచి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ శారీస్తో మేము ముందుంటాను. అంటిల్ దెన్ బై బాయ్.